శాలిహోత్రుని ఆశ్రమంలో పాండవులు ధర్మశాస్త్రాలు నీతిశాస్త్రాలు అభ్యసించారు. ఆ తరువాత వారు జింక చర్మాలు నారచీరలు ధరించి వేద పఠనం చేస్తూ బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం అనే అగ్రహారం చేరారు. ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నారు. పాండవులు ప్రతిరోజు మౌనంగా భిక్ష స్వీకరించి తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ భిక్షలో సగం భీమునికి పెట్టి మిగిలిన సగం నలుగురు కుమారులతో చేరి భుజిస్తూ వచ్చింది. సహృదయులు సత్ప్రవర్తనులు అయిన వారిని చూసి అగ్రహార ప్రజలు ఆనందించారు. ఒకరోజు భీముడు ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వారు భిక్ష స్వీకరించడానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి. కుంతీదేవి భీమునితో, భీమసేన, ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్లుంది. వీరు చేసిన ఉపకారం గుర్తించడం పుణ్యం. ప్రత్యుపకారం మరింత పుణ్యం చేసిన దానికంటే అధిక ఉపకారం చెయ్యడం ఉత్తమ పుణ్యం అని చెప్పింది. భీమసేనుడు తల్లితో, అమ్మా, నీ ఆజ్ఞను నెరవేరుస్తాను. నీవు వారిని అడిగి వారికి ఏమి కష్టం వచ్చిందో చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు. కుంతీదేవితో ఆ ఇంటి యజమాని, అమ్మా, జననం మరణం సంయోగం వియోగం సహజమే. అయినా వేదోక్తంగా వివాహం చేసుకున్న భార్యను కాని, కన్యాదానం చేసి అత్తవారింటికి పంపవలసిన కూతురుని కాని, నాకు నా పితృలకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుని కాని రాక్షసునికి ఆహారంగా పంపలేక నేనే ఆహారంగా వెడతానని చెప్పాను. అందుకు వీరు సమ్మతించక విలపిస్తున్నారు అన్నాడు. అందుకు భార్య, నాథ, మిమ్మల్ని వివాహమాడి సంతాన ప్రాప్తి కలిగించాను. భర్త కంటే ముందు మరణించి పుణ్యలోకాలకు వెడతాను. భర్త లేని భార్య లోకంలో అవమానాలు భరిస్తూ కష్టపడవలసి ఉంటుంది. మీరు వేరే వివాహం చేసుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చెయ్యండి. నేను ఆహారంగా వెడతాను అన్నది. అంతలో కూతురు, అమ్మ, నేను వివాహం